సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. కొత్త ఎంపీల్ని ప్రజలు ఎంచుకున్నారు. త్వరలో కొలువు తీరనున్న లోక్సభలో అత్యధికులు నేర చరిత్ర ఉన్నవాళ్లే. మోదీ 2.0గా అభివర్ణిస్తున్న 17వ లోక్సభకు ఎన్నికైన సభ్యుల్లో సగం మంది నేర చరిత్ర ఉన్నోళ్లే. తాజాగా ఎన్నికైన 539 మంది కొత్త ఎంపీల్లో 233 మంది మీద వివిధ సెక్షన్ల మీద కేసులు నమోదై ఉన్నాయి. 2009లో 44% మంది ఎంపీల మీద కేసులుంటే 2014లో 185 మంది ఎంపీల మీద కేసులున్నాయి. ఎడుక్కి ఎంపీ కాంగ్రెస్ నేత మీద ఏకంగా 204 పెండింగ్ కేసులున్నాయి. తాజాగా ఎన్నికైన ఎంపీల్లో 159 మంది ఎంపీల మీద తీవ్రమైన నేరారోపణలున్నాయి. వారిలో పలువురి మీద అత్యాచారం, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళల్ని వేధించడం లాంటి కేసులు ఉన్నాయి. ఈసారి ఎన్నికైన వారితో పోలిస్తే 2014లో ఎన్నికైన ఎంపీల మీద తక్కువగా నేరారోపణలున్నాయి. ఇది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పెరుగుతుందే తప్పించి తగ్గని పరిస్థితి. 2009లో 76 మంది ఎంపీల మీద క్రిమినల్ కేసులుంటే 2014లో 112 మంది ఎంపీల మీద తీవ్రమైన నేరారోపణలున్నాయి. ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగిన పరిస్థితి. ఇదిలా ఉంటే తాజాగా ఎన్నికైన 303 మంది బీజేపీ ఎంపీల్లో 116 మంది ఎంపీలు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఇక విపక్షాల విషయానికొస్తే నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎంపీల్లో 29 మంది కాంగ్రెస్, 10 మంది డీఎంకే ఎంపీలు ఉన్నారు. నామినేషన్ల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఈ వివరాల్ని విశ్లేషించారు.